నాతో పెట్టుకోవద్దు. నానేమి అల్లాటప్పవాణ్ణి కాదు. నన్ను కెలికితే చీరి చింత కడతా అని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు కలిపి హోల్సేల్గా వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. నమస్కారం సార్, కేసీఆర్ గారు మాటలు విన్నారా? మొన్న ఆయన వచ్చిండు 2 ఏళ్ల తర్వాత. అవును, బయటికి రావట్లేదని దెప్పి పొడిచారు కదా, అందుకే వచ్చారు. ఏదో మంచి చెప్తాడేమో అనుభవంతో నేను అనుకున్నా. మరి ఏంటి చెప్పారు ఆయన? ఇక ఆయన నిన్నొచ్చి తోలు తీస్తా అని అన్నాడు. ఏంటి తోలు తీస్తాడంటేనే అయ్య బాబోయ్, మరి ఎలా సార్? ఇక నా సంగతి వదులు గాని మా సర్పంచులు వచ్చిండ్రు. రా, ఏ తోలు తీస్తావురా? మధ్యలో సర్పంచులను ఎందుకు లాగుతారు సార్? నీ తోలు తీసుడు కాదు, నిన్ను చీరి చింత కట్టి చింత మడకల ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు. రా, అదేదో మీరు చూసుకోకుండా మధ్యలో పాపం ఆ సర్పంచులను ఎందుకు సార్ ఇన్వాల్వ్మెంట్ చేస్తారు? నన్ను గెలకకు, నేను అన్ని చూసిన. అమ్మాం బాపతి గాని కాదు. ఎందుకు సార్ అంత ఆవేశపడిపోతారు? కూల్. అమెరికాలో అంట్లుదం వస్తే అయ్య పేరు చెప్పి మంత్రి అయినోని కాదు సార్. దిస్ ఇస్ టూ మచ్. మా పని మేము చేస్తుంటే కూడా కాళ్ళల్లో కట్టే పెట్టిర్రు అనుకో. ఇక మా సంగతి అయితే చూపుతామయ్యా. ఇచ్చిన హామీలు అమలు చెయ్యకపోతే మీ సంగతి తేలుస్తా అన్నారు సార్ కేటీఆర్ గారు. రా బిడ్డ, రా రెడీగా ఉన్నారా? మీరు అవినీతి అనకుండా కూడా అన్నారు సార్ మొన్న. నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అద్దంలా? సార్ దిస్ ఇస్ త్రీ మచ్. పేడమూతి బోడీలింగం, నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? ఏం మాట్లాడొద్దా? బరాబర్ మాట్లాడతారు. కళ్ళు కాంపౌండ్ మాటలు మాట్లాడకండి తండ్రి కొడుకులు. మీరు అడ్డి మారి గుడ్డి దెబ్బల సీఎం అయిండ్లంట అని కూడా అన్నారు సార్. ఈ అవ్వ లాగులో తొండలు ఇచ్చి కొత్త బిడ్డ నేను అనుకుంటున్నావేమో. అవ్వా ఇది సార్ మీరు మరీను ఆ భాష ఏంటి, ఆ తిట్లేటి? సీఎం అయ్యిండు కూడా ఎలా మాట్లాడొచ్చా? ఇంకా పక్కలో ఒక నలికుట్లోడు ఉంటాడు, 6 అడుగులు ఉన్నా అనుకుంటాడు. ఆ తలకాయ ఎక్కడ ఉందో నాకు తెలియదు. అంటే ఎవరు? హరీష్ రావు గారా? ఆయనేటన్నారు సార్. కేసీఆర్ వచ్చి గర్జించిండంట. గర్జనకు నేను పోయి లోపల దాచుకున్నాడు. మరి నిజంగానే దాక్కున్నారా? మీ గాండ్రింపులకు, మీ బెదిరింపులకు, ఉడత ఊపులకు భయపడ్డాడు ఎవరు లేడు బిడ్డ. అమ్మో ఆ గర్జనలేంటో, గాండ్రింపులేంటో, ఈ తిట్లేంటో ప్రజల చెవుల్లోంచి రక్తాలు కారుతున్నాయి.